నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని నిజాం సాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కట్ట తెగిపోయింది. కాలువను ఆనుకొని ఉన్న కాలనీలోకి నీరు చేరింది. తెల్లవారుజామున కాలువ కట్ట తెగిపోవడంతో గాఢ నిద్రలో ఉన్న కాలనీల ప్రజలు ఉలికిపడ్డారు. ఏం జరిగిందో అర్థం కాక ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఎగువ ప్రాంతంలోని కాలనీలలో మురికి నీరు కూడా నిజాం సాగర్ కెనాల్లో వచ్చి చేరుతోంది. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే కాలువ కట్ట తెగిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు కెనాల్ ఆయకట్ట దిగువ ప్రాంతంలో నిరుపేదలు ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారు. దాని పక్కనే ఉన్న జర్నలిస్ట్ కాలనీలో కూడా నీరు చేరడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సహాయక చర్యలు మొదలుపెట్టాలని స్థానికులు కోరుతున్నారు. రాత్రి పెద్దమ్మ పండుగ కుటుంబం అందరు ఊరూరికెళ్ళొచ్చి ఈ పరిస్థితి ఏంది? ముఖ్యమంతా ఒక పక్కకు పడితే జైజీపుని రమ్మంటే ఎంత పెద్ద గండి వేసి ఇంట్లో నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు బీరు వల్ల పెద్ద సాగున్నాయి, మనుషులు అన్ని కొట్టుకపోయినాయి. ఈ బాధ ఏంది? అస్సలు రంధ్రం పడ్డ 10 వచ్చింది, 14 నీళ్ళు వచ్చింది, 10 మీరు బందుకు వచ్చింది. మీరు బందుకు వచ్చినాక కింది బందుకు వచ్చింది. సడన్ గా సచ్చిన మనిషి పన్న మనిషి ఒక్కటి 3:30కు చాలా అయింది. ఆ లాకిట్ల అన్నారు సాగుదాలక లేకపోతే ఏమైంది అంటున్నాను అనుకున్నాను. గంటి ఇంట్లో వచ్చి చూసే వరకల్లా డోర్ తీసే వరకల్లా మొత్తం ఇంట్లో నీళ్ళు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని నిజాం సాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కట్ట తెల్లవారుజామున తెగిపోయింది. కాలువను ఆనుకొని ఉన్న కాలనీలోకి నీరు చేరింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందజేస్తారు. రవీందర్, ఈ ఇన్సిడెంట్ రాత్రి 3:30 పరిసర ప్రాంతాల్లో జరిగింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని పక్కన నిరుపేదలు నివసిస్తారు. నిజాం సాగర్ డిస్ట్రిబ్యూట్ కెనాల్ కు ఒక్కసారిగా కట్ట ఉంటుంది. ఆ కట్ట తెగిపోవడంతో కాలనీలోకి నీరు వచ్చి చేరింది. తెల్లవారుజామున 3:30 పరిసర ప్రాంతాల్లో గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఒకేసారిగా ఉలిక్కి పడ్డారు. ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితుల్లోపే నీరు పూర్తి స్థాయిలో వచ్చే వాళ్ళ ఇళ్లలోకి కాలనీకి చేరింది. పక్కన ఉన్నటువంటి 2 ప్రధానమైన కెనాల్స్ ఉంటాయి. ఆ కెనాల్స్ కానుకొని ఉన్నటువంటి కాల, దాంతో పాటు పక్కన ఉన్నటువంటి మురుగురు నీరు 2 ఒకేసారి తోడు కావడంతో ఆర్మూర్ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి ఏదైతే జర్నలిస్ట్ కాలనీ ఉందో జర్నలిస్ట్ కాలనీకి కూడా నీరు వచ్చి చేరడంతో స్థానికులు, అదేవిధంగా ఏదైతే జర్నలిస్ట్ కాలనీలో నివసిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారంతా ఒక్కసారిగా ఏం జరుగుతుందనే తెలుసుకునే పరిస్థితుల్లో ఉన్న లోపే నీరు వచ్చి చేరింది. నిత్యావసర వస్తువులు, అదేవిధంగా బీరువాలు, అదేవిధంగా ఏదైతే వారి గృహాలలో కింద ఫర్నిచర్ తో పాటు మొత్తం వస్తువులు తడిచిపోయిన సందర్భం ఉంది. రోజువారీ కార్యక్రమాలకు బియ్యం, పప్పు, నూనె వంటి వస్తువులకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. సహాయక చర్యలు అయితే ఇంకా ఇప్పుడిప్పుడే అధికారులు వచ్చి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఒక ప్రధానంగా ఆ బుంగ ఉంటుంది. ఆ బుంగను పూర్తి స్థాయిలో మూసివేస్తే తప్ప ఈ వచ్చే మురుగునీరు ఆగే పరిస్థితి ఉండదు. ఆ రకంగా సహాయక చర్యలు చేపట్టడంలో మున్సిపల్ అధికారులతో పాటు ప్రభుత్వం విఫలమైందని చెప్పవచ్చు. కాలనీ వాసులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు పై స్థాయి అధికారులు స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు వచ్చి చూడలేరు. ఇక్కడ పరిస్థితిపై వాకప్ చేయలేరు. ఏం జరుగుతుందనే అంశం పైన దృష్టి సారించలేరు. మున్సిపల్ వ్యవహారానికి వస్తే మున్సిపల్లో ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది కూడా ఇప్పటి వరకు ఇక్కడ కాలనీల సమస్యలపైన ప్రత్యేకమైన దృష్టి పెడితే బాగుంటుండే. ఈ గతంలో ఈ హెచ్చరించిన నేపథ్యంలో ఈ 2-3 రోజుల నుంచి నిజాం సాగర్ పర్యాటక ప్రాంతానికి మొన్న సోమవారం రోజు నిజాం సాగర్ డిస్ట్రిబ్యూటర్ 37 నుంచి కెనాల్ను ప్రధానంగా అటు నిజామాబాద్, ఆర్మూర్, మంచిప్ప మీదుగా ఆర్మూర్ పరిసరతో పాటు బాల్కొండ సమీపంలో ఉన్నటువంటి రిజర్వాయర్కు నీరు చేరుతుంది. అది పెద్ద మొత్తంలో వస్తుంది. దాదాపుగా 3 TMCలు నిజాం సాగర్ పర్యాటక ప్రాంత దిగువ ప్రాంతాల్లో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి అందజేయడానికి ఈ కాలువ గుండా నీరు వెళ్తుంది. పక్కన ఉన్నటువంటి నిరుపేదలు నివసిస్తారు. ఈ నిరుపేదల కాలనీ అనేటువంటి ఆ కాలనీకి అనుకున్నటువంటి పూర్తి స్థాయిలో నీరు వచ్చి చేయడంతో నిజామాబాద్ లో అక్కడ ఆర్మూర్ పరిసర ప్రాంతాల్లో ఇవాళ పెద్దమ్మ పండుగ, చుట్టాలు ఇంటికి వచ్చారు. గాఢ నిద్రలో ఉన్నాము. గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఇన్సిడెంట్ చోటు చేసుకోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఇప్పటికైనా స్థానికులు సహాయక చర్యలు చేపట్టకపోతే పెద్ద మొత్తంలో పురాతనమైన ఇళ్లకు కూలే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తక్షణమే చర్యలు చేపడితే బాగుందని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది సకాలంలో స్పందిస్తే రాత్రి జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి ఇప్పటి వరకు మున్సిపల్ అధికారులు కానీ అక్కడ స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు కాదు ఎవరు కూడా ఈ వ్యవహారం ఏదైతుందో దాని పట్ల అశ్రద్ధ చూపారు. దీని పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తే ఇంత నష్టం జరిగేది కాదని సాధారణ ప్రజలు అంటున్నారు. రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.